హే అమిగోస్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వెయిట్ లాస్ సిరీస్లో 7th వీడియో ఏంటో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో టాపిక్ వచ్చేసి ఓట్స్. ఓట్స్ మన వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ చేస్తాయి అనేది ఇవాళ టాపిక్. సో ఓట్స్ తింటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి, అసలు వెయిట్ తగ్గడానికి ఓట్స్లో అంతగనంగా ఏమున్నాయి, అండ్ వీటితో పాటుగా నేను వీడియో ఎండ్లో ఒక 2 రెసిపీస్ చెప్పబోతున్నాను. ఆ రెసిపీస్తో మీరు వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు అనేది నేను చెప్తాను. సో ఇది అండ్ మీరు నా ఛానల్ చూస్తున్నారు, నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్లీ ఓట్స్ గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. మరి ఓట్స్ ఏంటి అంటే, ఓట్స్ మన దగ్గర ఎక్కువగా పండవు, వెస్ట్రన్ ఏరియాస్లో ఎక్కువగా పండుతాయి అన్నమాట. అండ్ అక్కడ నుంచి మనకి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం. రీసెంట్ టైమ్స్లో ఇక్కడ కూడా పండిస్తున్నారు. అండ్ మూవింగ్ టు మనకి మార్కెట్లో చాలా ఓట్స్ టైప్స్ ఉన్నాయి. ఇన్స్టాంట్ ఓట్స్ అని, రోల్డ్ ఓట్స్ అని, ఇవే కాకుండా అండ్ పొట్టు తీయకుండా అమ్మే ఓట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి. మూవింగ్ టు ఈ ఓట్స్తో మనకి బీటా గ్లూకాన్ అని ఒక ఫైబర్ దొరుకుతుంది. సో ఈ ఫైబర్ వల్లనే మనం వెయిట్ లాస్ అవుతాం. సో బ్రీఫ్గా దీని గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది వెయిట్ లాస్లో ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వెయిట్ లాస్లో ఈ ఓట్స్ చాలా రకంగా హెల్ప్ చేస్తాయన్నమాట. ఎలా అంటే, దీంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ ఒక వే అని చెప్పచ్చు. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, ఈ స్టమక్ అనేది ఫుల్ అయినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే, మన డైజెషన్ అనేది స్లో డౌన్ చేయడానికి ఓట్స్ హెల్ప్ చేస్తాయి. సో మన డైజెషన్ స్లో డౌన్ అవుతుంది అంటే ఫుడ్ ఎక్కువసేపు మన స్టమక్లోనే ఉంటుంది మనం తినింది. దానివల్ల మనకి నెక్స్ట్ ఏం తినాలని కూడా అనిపించదు. సో అందుకని మన స్టమక్ ఫుల్గా ఉంటుంది. మన స్టమక్ ఫుల్గా ఉంటే మనం క్యాలరీస్ కూడా తక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఏం తినం కాబట్టి బాడీలో క్యాలరీస్ కూడా తక్కువగానే వెళ్తాయి అన్నమాట. అందుకని అండ్ దీంట్లో ఉన్న క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ తక్కువ క్యాలరీస్ వల్ల అంటే మీకు అరౌండ్ ఒక 100 గ్రామ్స్కి 350 నుంచి 400 క్యాలరీస్ వరకు దొరుకుతాయి. కానీ మనం 100 గ్రామ్స్ కూడా ఒక డేలో తినలేము. ఎందుకు అంటే, ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ మనకి చాలా ఎక్కువగా అనిపిస్తాయి, ఒక బౌల్ నిండా అనిపిస్తాయి. ఎందుకంటే మనం మిల్క్తో మిక్స్ చేసుకుంటాం కాబట్టి. సో ఆబ్వియస్లీ క్యాలరీ కౌంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ దీంట్లో ఉండే ఫైబర్ పేరు ఏంటి అంటే బీటా గ్లూకాన్స్. ఈ బీటా గ్లూకాన్సే మన డైజెషన్ ప్రాసెస్ని స్లో డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ ఈ ఓట్స్ని మనం లో ఎనర్జీ డెన్సిటీ ఫుడ్ అంటాం. అసలు ఈ లో ఎనర్జీ డెన్సిటీ ఫుడ్ ఏంటి అంటే, మనకి దీని నుంచి వచ్చే ఎనర్జీ మీన్స్ క్యాలరీస్ చాలా తక్కువగా ఉన్నా కూడా దీన్ని తీసుకుంటే మనం స్టమక్ ఫుల్గా ఫీల్ అవుతాం అన్నమాట. సో అందుకే దీన్ని లో ఎనర్జీ డెన్సిటీ ఫుడ్ అంటారు. దీనిలో క్యాలరీస్ తక్కువగా ఉన్నా కూడా మనకి దీని నుంచి అన్ని రకాల ఎలిమెంట్స్, న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ లాంటివి దొరుకుతాయి అన్నమాట. అందుకే దీన్ని సంపూర్ణ ఆహారం లేదంటే పోషకాహారం నిలువున్నది అని చెప్పి అంటారు. సో మనకి ఓట్స్ నుంచి అన్ని రకాల ఫుడ్స్ అన్ని రకాల థింగ్స్ దొరికినప్పుడు మనం ఓట్స్ని ప్రిఫర్ చేయడంలో తప్పు లేదు కదా. సో అందుకని మీ డయట్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే, ఈ ఓట్స్ మనకి మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే, మనకి యూజువలీ దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కలవడం వల్ల మన మెటబాలిజం అనేది బూస్టప్ అవుతుంది. సో వెనెవర్ మన మెటబాలిజం బూస్టప్ అవుతుంది అంటే ఫ్యాట్ బర్న్కి ఇది హెల్ప్ చేస్తుందని లెక్క. సో మన క్యాలరీస్ అనేవి బర్న్ చేయడానికి ఈ ఓట్స్ హెల్ప్ చేస్తాయి. అండ్ వీటితో పాటుగా దీనికి ఒక స్పెషల్ ఒక క్యారెక్టర్ ఉంది. సో ఆ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, దీనిలో ఉన్నవి మనకి యూజువల్లీ తినేటప్పుడే ఎప్పుడైనా క్యాలరీస్ బర్న్ అవుతాయా? డైజెషన్ అవ్వడానికి క్యాలరీస్ బర్న్ అవుతాయి. కానీ ఈ ప్రాసెస్లో ఏంటంటే, ఇది థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అంటారు. సో ఓట్స్కున్న స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఇదే అనమాట. మనం తింటుండగానే డైజెషన్ అవుతుండగానే మన క్యాలరీస్ అన్నీ బర్న్ అవుతూ ఉండేలా చేస్తుందన్నమాట. సో ఇంతకంటే బెస్ట్ క్వాలిటీ ఉన్న ఫుడ్ నాకు ఎక్కడా కనిపించలేదు. సో తింటుండగానే డైజెషన్ అవుతుండగానే మనకి క్యాలరీస్ బర్న్ అవుతుంటాయి. సో వెన్ కంపేర్ టు మనం తిన్న క్యాలరీస్ కంటే బర్న్ అయ్యే క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి దీనిలో. సో ఇది స్పెషల్ థింగ్ అని చెప్పచ్చు.
అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా దీన్ని హ్యాపీగా తినేయచ్చు. సో ఓట్స్లో మనకి చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి. మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. సో ఇన్సులిన్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసి మనకి ఫ్యాట్ డిపాజిషన్స్ని తగ్గించేలా చేస్తుంది అనమాట. అండ్ మన బ్లడ్ షుగర్ లెవెల్ని నార్మల్గా మోడరేట్గా ఉండేలా చూస్తుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ ఇవి తిన్నా కూడా తక్కువ క్యాలరీస్ దొరుకుతాయి మీకు. అండ్ మీ ఇన్సులిన్ లెవెల్స్ కూడా స్పైక్ అవ్వకుండా వాటిని మోడరేట్ లెవెల్లో మెయింటైన్ చేసేలా చేస్తుంది. ఇవి రెండూ కాకుండా ఇన్సులిన్ యాక్టివిటీని కూడా ఇంప్రూవ్ చేస్తాయన్నమాట ఈ ఫైబర్స్. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఓట్స్ని మనం కంప్లీట్ ఫుడ్ అని కూడా అనొచ్చు. సో దీన్ని బెస్ట్ బ్రేక్ఫాస్ట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో బ్రేక్ఫాస్ట్ టైంలో మీకు అన్ని బ్రేక్ఫాస్ట్తో కంపేర్ చేసుకుంటే మీకు ఈ ఓట్స్లో చాలా తక్కువ క్యాలరీస్ దొరుకుతాయి. సో మీకు తక్కువ క్యాలరీస్ తినాలి, మీ బాడీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఈ ఫుడ్ ప్రిఫర్ చేయడం చాలా మంచిదని చెప్తాను నేను. కొన్ని స్టడీస్లో ఏం తేలింది అంటే ఓట్స్ తినే వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళ పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ అనేది తగ్గడం అబ్జర్వ్ చేశారు. అండ్ లాంగ్ పీరియడ్లో దీన్ని తిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ స్టమక్ ఫ్లాట్ అవ్వడానికి కూడా వీళ్ళు అబ్జర్వ్ చేశారు. సో మీకు పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ తగ్గడానికి, ఫ్లాట్ స్టమక్ రావడానికి మీకు ఓట్స్ ఒక బెస్ట్ వే అని నేను చెప్తాను. అండ్ దీంట్లో మనకేంటి అంటే బీటా గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ ఏం చేస్తుంది అంటే గట్ మైక్రోబయోమ్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో మన గట్ మైక్రోబయోమ్ మనకి హెల్తీగా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇది డైజెషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది, మంచి వైటమిన్స్ని ఇవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో దానంతట అది కొన్ని వైటమిన్స్ని కూడా మన బాడీకి ప్రొడ్యూస్ చేసి పెడుతుంది. సో ఈ ఓట్స్ తినడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఓట్స్ మనకి కంప్లీట్ ఫుడ్ని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో అండ్ రెసిపీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో మనకి ఓట్స్ తిన్నప్పుడు ఓట్స్ని మిల్క్తో మిక్స్ చేసుకొని దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తిన్నట్లయితే, మెయిన్గా డ్రై ఫ్రూట్స్ కాకుండా సీడ్స్ కూడా యాడ్ చేసుకొని తినండి. లైక్ పంప్కిన్ సీడ్స్ కానీ లేదంటే వాటర్ మెలన్ సీడ్స్ కానీ, ఇవి రెండు కాకుండా సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, ఇలా చాలా టైప్స్ ఆఫ్ సీడ్స్ దొరుకుతాయి మీకు. ఆ సీడ్స్ని యాడ్ చేసుకొని తినండి. అండ్ సోక్డ్ ఓట్స్ మాత్రమే తినండి, రాగా తినలేరు మీరు. సో ఓట్స్ని హాట్ మిల్క్లో వేసి బాయిల్ చేసుకొని దాంట్లో మీరు కొన్ని సీడ్స్ కానీ నట్స్ కానీ యాడ్ చేసుకొని తిన్నట్టయితే మీకు బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తాను. కొన్నిసార్లు ఈ సీడ్స్ని లేదంటే నట్స్ని స్కిప్ చేసి దాంట్లో మీరు బెర్రీస్ లాంటివి యాడ్ చేసుకోండి. బ్లూబెర్రీస్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ యాడ్ చేసుకొని తినండి. ది బెస్ట్ ఫుడ్ అని కూడా చెప్తాను నేను. సో ఇది ఈ ఓట్స్ గురించి. సో ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.